స్కాష్ టెక్ తెలుగు ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి నోకియా 4.2 గురించి. దీన్ని 4.2 అని కూడా అంటారు. ఈ ఫోన్ మనకి నిన్న రిలీజ్ అయిందనమాట. May 7th 2019 మనకి ఇండియాలో ఈ ఫోన్ రిలీజ్ అయింది, అంటే నిన్న రిలీజ్ అయింది. అలాగే ఈ ఫోన్ వచ్చి ముఖ్యంగా మనకి ఆఫ్లైన్ స్టోర్స్ని టార్గెట్ చేసి, ఆఫ్లైన్ మార్కెట్ని టార్గెట్ చేసి రిలీజ్ అయిన ఫోన్. అలాగే మీకు ఈ ఫోన్ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. సో ఈ ఫోన్ గురించి నేను ఇక్కడ స్పెసిఫికేషన్స్, ప్రోస్ కాన్స్, అలాగే నా ఒపీనియన్స్ ఇస్తాను. మొత్తం చూడండి, మొత్తం డీటెయిల్స్ కోసం. అలాగే ఫోన్ కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే అవైలబుల్ ఉంటుంది. నోకియా 4.2 స్పెసిఫికేషన్స్ మనకి ఈ విధంగా ఉన్నాయి. ఇందులో మీకు 5.7 ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. దీని రెజల్యూషన్ చూసుకుంటే 1520x720 పిక్సెల్. యాసెప్ట్ రేషియో చూసుకుంటే 19:9 యాసెప్ట్ రేషియో అనమాట. అలాగే దీని పీపీఐ చూసుకుంటే 295 పీపీఐ ఉంది. అలాగే ఈ ఫోన్ మీకు వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. చాలా చిన్న నాచ్ ఉంది. అలాగే బేజల్స్ కూడా చాలా తక్కువ లభిస్తాయి. కింద వచ్చి మీకు నోకియా బ్రాండింగ్ లభిస్తుంది. అలాగే ఈ ఫోన్లో మీకు 2.5D కర్వ్డ్ గ్లాస్ ఉంది. అలాగే ప్రొటెక్షన్ ఏమి ఇచ్చారనేది తెలియదు, సో అన్నోన్ ప్రొటెక్షన్ అనుకోవచ్చు. అలాగే ఈ ఫోన్ మీకు మొత్తం మంచి గ్లాస్ బాడీతో వస్తుంది. మంచి గ్లాస్ కోటింగ్ అనేది ఈ ఫోన్కి ఇచ్చారు. ఎలాగైతే మనకి నోకియా 5.1 ప్లస్కి ఇచ్చారు, సేమ్ అటువంటి ఎఫెక్టే ఈ ఫోన్ కూడా ఇచ్చారనమాట. ప్లస్ విషయానికి వస్తే ఇందులో మీకు రేర్ కెమెరా వచ్చి 12 కెమెరాస్ ఇచ్చారు. ఒకటి 13 మెగాపిక్సెల్, దీని అపర్చర్ f2.2, ఇంకోటి వచ్చి 2 మెగాపిక్సెల్ అనమాట. ఇది డెప్త్ సెన్సార్. మీకు చాలా రకాల ఎఫెక్ట్స్ లభిస్తాయి. ఏఆర్ మోడ్ ఉంది, ఏఐ బ్యూటీ మోడ్ కూడా ఉంది, అలాగే పోర్ట్రేట్ మోడ్ ఉంది, అలాగే హెచ్డి ఫుల్ హెచ్డీలో మీరు వీడియోస్ తీసుకోవచ్చు. అలాగే పిఐపి మోడ్ ఉంది, పిక్చర్ అండ్ పిక్చర్ మోడ్. సో ఇలా చాలా రకాల మోడ్స్ అనేవి ఈ ఫోన్లో మీకు లభిస్తాయి అనమాట. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఇందులో మీకు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇది ఏఐ బేస్డ్ కెమెరా. అలాగే ఇందులో మీకు వాటర్ డ్రాప్ నాచ్ కూడా లభిస్తుంది. సో నాచ్లోనే మీకు ఈ కెమెరా అనేది లభిస్తుంది. సో ఇందులో మీకు చాలా రకాల ఎఫెక్ట్స్ అనేవి లభిస్తాయి. సేమ్ పోర్ట్రేట్ మోడ్ ఉంది, ఏఆర్ స్టిక్కర్స్ ఉన్నాయి, అలాగే మీకు వీడియోస్ తీసుకోవచ్చు హెచ్డి ఫుల్ హెచ్డీలో. అలాగే రకరకాల ఫిల్టర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీకు ఈ ఫోన్లో లభిస్తాయి. అలాగే ఈ ఫోన్ వచ్చి మీకు గూగుల్ కెమెరాని కూడా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే పాత వర్షన్ అనమాట, కొత్త వర్షన్ కాదు. లెవెల్ 3 మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే ఈ ఫోన్లో మీకు ఒకే ఒక వేరియంట్ లభిస్తుంది ఇండియాలో. అయితే బయట కంట్రీస్లో అయితే మీకు 2GB వేరియంట్ కూడా ఉంది. ఇండియాలో అయితే మనకి 3GB వేరియంట్ మాత్రమే లభిస్తుంది. సో ఇందులో వేరియంట్ చూసుకుంటే 3GB ర్యామ్, అలాగే 32GB రోమ్ లభిస్తుంది. దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మీరు మెమొరీ కార్డ్తో 400GB వరకు. అలాగే ఈ ఫోన్లో మీకు 3 స్లాట్ లభిస్తాయి. 2 సిమ్లు ప్లస్ ఒక మెమొరీ కార్డ్ ఈజీగా వేసుకోవచ్చు అనమాట. 3 స్లాట్స్ అయితే ఇచ్చేస్తారు. 2 మీరు జియో సిమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, 2 ఎయిర్టెల్ 4G సిమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. 12 VoLTE సపోర్ట్ కూడా ఉంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ ఓరియో కాదు, ఆండ్రాయిడ్ పై 9.0 లభిస్తుంది. అవునండి, ఆండ్రాయిడ్ పై 9.0 లభిస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇది పూర్తిగా మీకు స్టాక్ ఆండ్రాయిడ్ అనమాట. ఎటువంటి బ్లోట్వేర్ కూడా ఉండదు ఈ ఫోన్లో, ఎటువంటి చెత్తాచెదారం లాంటివి కూడా ఉండవు అనమాట. అలాగే మీకు చాలా అప్డేట్స్ లభిస్తాయి. 2 ఇయర్స్ వరకు ఫుల్ అప్డేట్స్ అయితే ఈ ఫోన్లో మీకు లభిస్తాయి. అలాగే సెక్యూరిటీ ప్యాచెస్ కూడా ఈ ఫోన్లో మీకు 2 ఇయర్స్ వరకు లభిస్తాయి అనమాట. ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ 1 స్మార్ట్ ఫోన్. బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మీకు 3000 mAh బ్యాటరీ ఇచ్చారు. ఈ బ్యాటరీ మీకు ఆల్మోస్ట్ 1 డే అయితే ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఇందులో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ ఏం లేదు. నార్మల్ 5V2A ఛార్జర్ మాత్రమే ఇచ్చారనమాట. ఫైనల్గా మనం ప్రాసెసర్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెసర్ అయితే ఈ ఫోన్లో మీకు స్నాప్డ్రాగన్ 439 చిప్ సెట్ ఇచ్చారు. ఇది ఒక octa-core వాయిస్ అనమాట. 2.0 GHz పైన పనిచేస్తుంది. అలాగే ఈ ప్రాసెసర్ వచ్చి కొత్త ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ 400 సిరీస్ నుంచి, సో బాగానే ఉంటుంది. అలాగే ఈ ఫోన్లో మీకు జీపీయూ చూసుకుంటే Adreno 505 జీపీయూ ఇచ్చారు. ఒక మిడ్ రేంజ్ గేమింగ్స్ కూడా ఈ ఫోన్లో మీరు ఆడుకోవచ్చు, ఎందుకంటే 439 ప్రాసెసర్ ఉంది. సో ఇది 430 కన్నా కొద్దిగా బెటర్ ప్రాసెసర్ అనమాట. అలాగే 450 కన్నా కూడా కొద్దిగా బెటర్ అనిపిస్తుంది మనకి పర్ఫార్మెన్స్ వైజ్. అన్ని మేజర్ సెన్సార్స్ అన్నీ లభిస్తాయి. ముఖ్యంగా లైట్ సెన్సార్, అంబిట్ లైట్ సెన్సార్, అలాగే ప్రాక్సిమిటీ సెన్సార్, అలాగే ఇలాంటివి సెన్సార్స్ అన్నీ మీకు ఈ ఫోన్లో లభిస్తాయి. అలాగే ఈ ఫోన్లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అలాగే మీకు బయోమెట్రిక్ ఫేస్ అన్లాక్ కూడా ఉంది. మీకు డెడికేటెడ్గా గూగుల్ అసిస్టెంట్ బటన్ కూడా ఇచ్చారు. సో దీని ద్వారా మీరు గూగుల్ అసిస్ట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో దీని ద్వారా ఇది ప్యూర్ అండ్ 100% ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అయిపోతుంది. అలా మీకు నోటిఫికేషన్ ఎల్ఈడి ఇచ్చారు. అది కూడా మీకు ఒక పవర్ బటన్లోనే ఇచ్చేసారంటే ఒక బటన్ అయితే ఇచ్చారు. ఆ బటన్లో మీకు రౌండ్ లైటింగ్ అనేది ఎఫెక్ట్ వస్తుంది. అదే మీకు నోటిఫికేషన్ ఎల్ఈడి అనమాట. సో ఎవరైతే కాల్ చేసినా, ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా మీకు అదే వెలుగుతుంది కలర్స్లో.
సో వైట్ కలర్లో అయితే బాగా వెలుగుతుంది, చూడడానికి చాలా బాగుంది, కొత్తగా ఉందన్నమాట ఇది ఈ ఫోన్లో. ఫీచర్స్ అన్నీ ఉన్నాయి, మీకు ఓటీజీ సపోర్ట్ ఉంది, బ్లూటూత్ ఉంది, ఇలా బేసిక్ అన్ని రకాల ఫీచర్స్ అనేవి లభిస్తాయి. అలాగే 4GB ఓఎల్టీ ఉంది, 3 స్లాట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీకు లభిస్తాయి అనమాట. అలాగే ఈ ఫోన్ వచ్చి మీకు 2 కలర్స్లో లభిస్తుంది. ఒకటి వచ్చి బ్లాక్ కలర్ అనమాట, ఇంకోటి వచ్చి పింక్ శాండ్ కలర్ అనమాట. సో ఈ 2 కలర్స్ అయితే ఈ ఫోన్ లభిస్తుంది. ఇక ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే మీకు ఇండియాలో దీని ప్రైస్ 10,999 పెట్టారు. సో ఓవరాల్ 11,000 రూపీస్ పెట్టారు ఈ ఫోన్ ప్రైస్. సో 10,990 రూపీస్ అనమాట ఈ ఫోన్ ప్రైస్. మీకు 3GB 32GB వేరియంట్, ఓన్లీ ఒక వేరియంట్ మాత్రమే మనకి ఇండియాలో రిలీజ్ చేశారు. సో ఒక వేరియంట్ వచ్చి మీకు ఓన్లీ ఆఫ్లైన్లోనే మాత్రమే కాదు, సో ఆన్లైన్లో కూడా మీకు దొరుకుతుంది. సో ఆఫ్లైన్లో అయితే మీకు ఎక్కువ ఈ ఫోన్ దొరుకుతుంది, ముఖ్యంగా ఆఫ్లైన్నే టార్గెట్ చేశారు కాబట్టి. సో ఇదన్నమాట ఓవరాల్ స్పెసిఫికేషన్ ఈ ఫోన్ గురించి. Nokia 4.2 మనకి ప్రోస్ అండ్ కాన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ ప్రో చూసుకుంటే ఈ ఫోన్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనమాట. సో డిజైన్, బిల్డ్ క్వాలిటీ, గ్లాస్ బాడీ, సో ఇది ఈ ఫోన్కి అతిపెద్ద ప్రో అవుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఈ ఫోన్కి అతిపెద్ద ప్రో వచ్చి మీకు ట్రిపుల్ స్లాట్ అనమాట. సో ట్రిపుల్ స్లాట్ కూడా లభిస్తుంది ఈ ఫోన్లో, 2 సిమ్స్ ప్లస్ మెమొరీ కార్డ్. నెక్స్ట్ ప్రో చూసుకుంటే ఈ ఫోన్లో మీకు కెమెరాస్, మీకు 12 రేర్ కెమెరాస్ లభిస్తున్నాయి. అలాగే సెల్ఫీ కెమెరా కూడా లభిస్తుంది ముఖ్యంగా ముందర. సో కెమెరాస్ కూడా ఈ ఫోన్కి అతిపెద్ద ప్రో అవుతాయి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు ముఖ్యంగా ప్రాసెసర్. సో ప్రాసెసర్ చూసుకుంటే ఇక్కడ మీకు కొత్త ప్రాసెసర్ లభిస్తుంది, స్నాప్డ్రాగన్ 439ది. సో 439 అనమాట ఇది. సో ఈ ప్రాసెసర్ మీకు చాలా మంచి ప్రాసెసర్ అంట, మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లో మీకు బాగా పనికొస్తుంది. సో ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఈ ఫోన్లో మీకు బ్యాటరీ 3000 mAh బ్యాటరీ ఇచ్చారు. సో మీకు 1 డే అయితే ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. నెక్స్ట్ ప్రో చూసుకుంటే ఈ ఫోన్లో మీకు లేటెస్ట్ సాఫ్ట్వేర్ లభిస్తుంది, Android Pie 9.0 ప్లస్ వాటితో పాటు మీకు 2 years అయితే అప్డేట్స్ వచ్చేస్తాయి, సెక్యూరిటీ ప్యాచెస్ వస్తాయి. సో ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఈ ఫోన్లో ప్రో వచ్చి మీకు గూగుల్ అసిస్టెంట్, అలాగే మీకు నోటిఫికేషన్ ఎల్ఈడి బటన్. సో ఇది కూడా ఈ ఫోన్కి అతిపెద్ద ప్రో అవుతుంది. సో ఎందుకంటే ఇది చాలా యూనిక్ థింగ్, చాలా వరకు ఏ ఫోన్లో ఉండవు, ఈ ఫోన్లో అయితే మీకు లభిస్తున్నాయి. ముఖ్యంగా మనకి హై ఎండ్ ఫోన్స్లోనే లభిస్తాయి ఈ 2 ఫీచర్స్, ఇక్కడైతే మనకి ఈ ఫోన్లో లభిస్తుంది. నెక్స్ట్ ప్రో చూసుకుంటే ఈ ఫోన్లో మీకు ఎటువంటి బ్లోట్వేర్ అనేది ఉండదు, చాలా క్లీన్గా ఉంటుంది యూఐ. ఇక్కడ చెదరం లాంటి యాప్స్ అనేవి ఉండవు అనమాట, చాలా క్లీన్ యూఐ. అలాగే చాలా చిన్న ఫోన్ ఇది, 5.7 ఇంచ్, ఒక హ్యాండ్తో ఈజీగా యూజ్ చేయొచ్చు. చాలా క్యూట్గా కూడా ఉంటుంది ఫోన్ చూడడానికి. ప్లస్ ఈ ఫోన్ డిస్ప్లే కూడా చాలా బాగుంది, మీకు వాటర్ టాప్ నాచ్తో వస్తుంది. 7 ఈ ఫోన్కి ప్రో అవుతాయి అనమాట. ఇంకా ప్రైజింగ్ విషయానికి వస్తే మనకి ఆఫ్లైన్ ప్రైజింగ్ వైజ్ చూసుకుంటే కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది మనకి. ఓవరాల్ చూసుకుంటే మనకి 10,990. సో 10,000 పెట్టాల్సింది బాగుండేది ఆఫ్లైన్ వైజ్ కూడా, ఎందుకంటే 10,000 అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, మనకి ఎవరైనా కొనేస్తారు. ఇక ఆన్లైన్ వైజ్ అయితే మనకి ఇది 9,000 పెట్టుంటే ఇంకా బాగుండేది. ఇక నోకియా బ్రాండింగ్ అదంతా చూసుకుంటే మనకి 11,000 కరెక్ట్ ప్రైసే అనిపిస్తుంది ఈ ఫోన్కి. సో ఆఫ్లైన్కి అయితే ఈ ఫోన్ ప్రైస్ పర్ఫెక్ట్గానే ఉంది. సో ఆఫ్లైన్లో మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. సో ఇదన్నమాట ప్రోస్ అండ్ కాన్స్. సో కాన్స్ అయితే పెద్దగా చెప్పడానికి ఏం లేదు, ఓవరాల్ బాగానే ఉంది ఫోన్. కొన్ని మాత్రం చెప్పచ్చు ఇక్కడ, అదేంటంటే మీకు గేమింగ్. సో ముఖ్యంగా గేమర్స్ మాత్రం ఈ ఫోన్ కొనుక్కోవడం మంచిది, ఎందుకంటే ఓన్లీ గేమర్స్ కోసం కాదు ఈ ఫోన్, మామూలు డే టు డే యూసేజ్లో, అలాగే మీడియం రేంజ్ గేమింగ్ ఆడుకోవడానికి బాగుంటుంది. ఫుల్ మాత్రం ఒకే గేమింగ్ మాత్రం ఆడాలనుకుంటే మీరు దీనికన్నా బెటర్ Nokia 5.1కి వెళ్ళచ్చు, 5.1 ప్లస్కి. అది P60 ప్రాసెసర్ వస్తుంది, అక్కడ గేమింగ్ ఆడచ్చు. సో అది గేమింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇదన్నమాట మనకి ప్రోస్ అండ్ కాన్స్ ఈ ఫోన్ గురించి. Nokia 4.2 ఈ ఫోన్ గురించి నా ఒపీనియన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ ఫోన్ ఒక మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అనమాట, ఒక మంచి లో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ కూడా అనొచ్చు. ఎందుకంటే లో ప్రైస్లో మీకు మంచి మిడ్ రేంజ్ లాంటి ఫీచర్స్తో ఈ ఫోన్ మీకు వస్తుంది. సో ఓవరాల్ ముఖ్యంగా అన్నీ ఉన్నాయి ఈ ఫోన్లో, మీకు ఓవరాల్ ప్యాకేజ్ అయితే లభిస్తుంది. బ్రాండింగ్ కూడా ఈ ఫోన్కి ఒక ప్లస్ పాయింట్ అనమాట, నోకియా అనేది ఒక బ్రాండింగ్. సో ఈ ఫోన్కి అది కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. ప్లస్ ఈ ఫోన్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మీకు చాలా బాగా లభిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చాలా మంచి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. గ్లాస్ బాడీ కూడా ఉంది ఈ ఫోన్కి. గ్లాస్ అంటే పాలికార్బోనేట్ పైనే మీకు గ్లాస్ టైప్ డిజైన్ ఇచ్చారంట. సో అది సో బిల్డ్ క్వాలిటీ మాత్రం నోకియా వైజ్ అయితే చాలా బాగుందన్నమాట. ఇటువంటి సూపర్ బిల్డ్ క్వాలిటీ మనకి నోకియాలోనే లభిస్తుంది. స్క్రీన్ సైజ్, సో స్క్రీన్ సైజ్ చూసుకుంటే మీకు చాలా కాంపాక్ట్ ఫోన్ అనమాట. మీకు 1 హ్యాండ్తో చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఈ ఫోన్ని. ముఖ్యంగా గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ ఫోన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఒక్క హ్యాండ్తో యూజ్ చేసుకోవచ్చు, ఏమైనా ఆడుకోవచ్చు. ఫేస్బుక్, యూట్యూబ్ లాంటివి కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు ఈజీగా.
వాట్సాప్కి కూడా బాగుంటుంది. సో వన్ హ్యాండ్ యూసేజ్ వైజ్ అయితే ఈ ఫోన్ చాలా బాగుంటుంది. సో చాలా క్యూట్గా ఉంటుంది, ఫోన్ పట్టుకోవడానికి కూడా చాలా కంపాక్ట్గా ఉంటుంది. అంటే స్క్రీన్ క్వాలిటీ చూసుకుంటే ఈ ఫోన్కి ఒక మంచి స్క్రీన్ క్వాలిటీ అయితే ఉంది విత్ వాటర్ డ్రాప్ నాచ్. సో ఓవరాల్ చాలా మంచి స్క్రీన్ అయితే ఈ ఫోన్కి ఇచ్చారు. మీకు పీపీఐ కూడా 295 వరకు ఉంది. సో కలర్స్ కూడా చాలా బాగుంటాయి, షార్ప్గా ఉంటాయి మీకు. అలాగే లైటింగ్ కూడా బాగుంది ఫోన్లో. మూవీస్కి చూడడానికి, మూవీస్ చూడడానికి, అలాగే మీరు ఏమైనా వీడియోస్ చూడడానికి బాగుంటుంది ఈ ఫోన్. క్వాలిటీ వైజ్ పట్టుకోవడానికి కూడా అలాగే చూడడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ ఫోన్. అలాగే స్క్రీన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ ఫోన్ది. దీనికి సంబంధించిన కెమెరాస్, సో ముఖ్యంగా మీకు రేర్ కెమెరాస్ అయితే 12 కెమెరాస్ ఇచ్చారు. సో దీంతో మీరు చాలా మంచి ఫొటోస్, చాలా మంచి షార్ప్ ఫొటోస్ తీసుకోవచ్చు, మంచి వీడియోస్ తీసుకోవచ్చు. సో రేర్ కెమెరా చాలా బాగుంది ఈ ఫోన్ది. అలాగే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా బాగానే ఉంది ఈ ఫోన్ది. మీకు మంచి సెల్ఫీస్ తీసుకోవచ్చు. అలాగే ఏఆర్ స్టిక్కర్స్ లాంటివి ఉన్నాయి. సో వాటితో చాలా ఈజీగా ఆడుకోవచ్చు అనమాట, అవి కూడా బాగున్నాయి. సో కెమెరాస్ వైజ్ కూడా ఈ ఫోన్ బాగానే ఉంది ప్రైస్కి తగ్గట్టు. ర్యామ్ అండ్ రోమ్ విషయానికి, అలాగే ఎక్స్పాండబుల్ విషయానికి చూసుకుంటే ర్యామ్ అండ్ రోమ్ మీకు 3GB 32GB లభిస్తుంది. సో ఇది మీకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ రోజుల్లో 3GB అనేది పర్ఫెక్ట్ నార్మల్, మీకు ర్యామ్ అనేది కావాలి. సో 3GB అయితే ఈ ఫోన్లో ఉంది. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ అయితే 30GB ఉంది. సో మీకు ఆల్మోస్ట్ 25GB, మేబీ 26GB మీకు లభిస్తుంది ఫ్రీ. యూసేజింగ్లో స్టోరేజ్కి అలాగే ర్యామ్ మేనేజ్మెంట్కి ఫోన్ పర్ఫెక్ట్గానే ఉంటుంది. అలాగే మీకు స్టాక్ 100 కాబట్టి ఎటువంటి ల్యాగ్స్ ఏముండవు ఫోన్లో. చాలా స్మూత్గా అయితే ఉంటుంది ఫోన్ మీకు యూజ్ చేయడానికి. మెమొరీ, సో ఎక్స్పాండబుల్ మెమొరీ కూడా ఈ ఫోన్లో ఉంది. మీరు 2 సిమ్స్ వేసుకోవచ్చు, ప్లస్ మెమొరీ కార్డ్ 400GB మెమొరీ కార్డ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అనమాట. అది కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు 4GB వోల్టేజ్ సపోర్ట్ కూడా ఉంది. 2 సిమ్లు ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు, 4GB. సో ఇవి కూడా ఈ ఫోన్లో ఉన్నాయి. ప్రాసెసర్ వైజ్ చూసుకుంటే ఇక్కడ మీకు ఓవరాల్ ఒక మంచి ప్రాసెసర్ అనమాట. ఇది మీకు కొత్త ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ సిరీస్లో 439, ఇది 450కి 430కి మధ్యలో ఉంటుందన్నమాట. సో పర్ఫార్మెన్స్ వైజ్ బాగానే ఉంటుంది మీకు మీడియం రేంజ్ గేమ్స్ ఆడుకోవచ్చు. అలాగే పర్ఫార్మెన్స్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది ఈ ప్రాసెసర్ ద్వారా. సో గేమింగ్ కూడా మీకు మీడియం వరకు ఆడుకోవచ్చు, మీడియం రేంజ్ గేమింగ్. అండ్ పబ్జీ కూడా ఈ ఫోన్లో మీకు ప్లే అవుతుంది. కాకపోతే కొద్దిగా మీకు ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడ. ఎందుకంటే మనకి ఇది గేమింగ్ ఫోన్ కాదు. ముఖ్యంగా ప్రాసెసర్ వైజ్ చూసుకున్నా కూడా మీకు గేమింగ్ అయితే కాదు, పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఫోన్ బాగుంటుంది. డైలీ యూసేజ్లో మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. ఈ ప్రాసెసర్ ద్వారా చాలా బాగా పనిచేస్తుంది. చాలా స్మూత్ పర్ఫార్మెన్స్, చాలా యూజర్ ఇంటర్ఫేస్ చాలా బాగుంటుంది. సో ఓవరాల్ మీకు యూజింగ్లో ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు అనమాట. ఈ ప్రాసెసర్ అయితే బాగానే ఉంది ఈ ప్రైస్కి తగ్గట్టు. ఫోన్కి సంబంధించిన బ్యాటరీ, సో బ్యాటరీ మీకు 3000 mAh బ్యాటరీ లభిస్తుంది. సో మీకు 1 డే అయితే ఈజీగా వచ్చేస్తుంది. మీరు నార్మల్ యూసేజ్ చేసే వాళ్ళైతే మీకు మేబీ 1.5 day రావచ్చు. సో బాగా హెవీ యూజ్ చేసే వాళ్ళకైతే మీకు పక్కా 1 డే అయితే వచ్చేస్తుంది. మినిమం 7 to 7 hours అయితే వచ్చేస్తుంది మీరు నాన్ స్టాప్ యూజ్ చేస్తే. ఆ తర్వాత ఛార్జింగ్ పెట్టుకోవాలి. నోటిఫికేషన్ ఎల్ఈడి, సో ఈ ఫోన్లో మీకు నోటిఫికేషన్ ఎల్ఈడి చాలా వెరైటీగా లభిస్తుంది, సరికొత్తగా ఉంటుంది. మీకు బటన్లోనే నోటిఫికేషన్ ఎల్ఈడి లభిస్తుంది. సో ఇది కొత్త రకమైన స్టైల్ అనమాట ఈ ఫోన్లో. సో ఇక ఓవరాల్ చెప్పాలంటే ఈ ఫోన్ మీకు ఒక మంచి స్మార్ట్ ఫోన్ అవుతుంది అనమాట. ఒక మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్, మీకు ఒక లో మిడ్ రేంజ్ అనుకోవచ్చు, లో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ కూడా అనొచ్చు ఈ ఫోన్ని. సో ఓవరాల్ అన్ని ప్యాకేజ్ మొత్తం అన్నీ లభిస్తున్నాయి ఈ ఫోన్లో. మీకు కావాల్సినవన్నీ అయితే లభిస్తున్నాయి. డే టు డే యూసేజ్లో మీకు ఏవైతే అవసరమవుతాయో అన్నీ ఉన్నాయి ఈ ఫోన్లో. వీటితో పాటు మీకు అద్భుతమైన బిల్డ్ క్వాలిటీ, ప్రీమియం లుక్స్ బిల్డ్ క్వాలిటీ అయితే ఈ ఫోన్లో ఉంది. నోకియా బ్రాండింగ్ ఉంది. సో ఓవరాల్ అంతా బాగుందన్నమాట. సో నాకైతే ఈ ఫోన్ చాలా బాగా నచ్చింది. ఎలా అయితే మనకి నోకియా 5.1 ప్లస్ ఉందో, సో ఆ విధమైన సేమ్ ఫీచర్స్ అయితే ఈ ఫోన్లో ఉన్నాయి. కాకపోతే ప్రాసెసర్ కొద్దిగా తక్కువ ఉంది. డైలీ నార్మల్ యూసేజ్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ ఫోన్. ఎవరైతే డైలీ నార్మల్ యూసేజ్ చేస్తారో, గేమింగ్స్ కాకుండా, గేమింగ్స్ కూడా ఆడొచ్చు, ఒక జస్ట్ మీడియం రేంజ్ మాత్రమే, అంతకన్నా ఎక్కువ ఆడడం అంత బెటర్ అయితే ఉండదు, మనకి ఎక్స్పీరియన్స్ బాగుండదు గేమింగ్లో మాత్రం. సో డైలీ డే టు డే యూసేజ్లో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ ఫోన్. అలాగే గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, వన్ హ్యాండ్ యూసేజ్ చేసే వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది ఈ ఫోన్. సో చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది అనమాట. మీకు కూడా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ ప్రైసింగ్ వైజ్ చూసుకుంటే మీకు 11,000 రూపీస్కి లభిస్తుంది. మీకు త్వరలో అన్ని చోట్ల లభిస్తుంది అనమాట, అన్ని షాప్స్లో లభిస్తుంది. బిగ్ సి లాంటి షాప్స్లో కూడా మీకు లభిస్తుంది. అలాగే రిలయన్స్ డిజిటల్ లాంటి షాప్లో కూడా లభిస్తుంది ఈ ఫోన్. మీకు ఈ ఫోన్ వచ్చి మీకు May 14th నుంచి సేల్ ఉంటుందన్నమాట. మీకు ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ 2 చోట్ల మీకు దొరుకుతుంది ఈ ఫోన్. ఇప్పుడు కొనుక్కోవాలనుకుంటే మీరు వెళ్ళి నోకియా వెబ్సైట్లో కావాలంటే అక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. గేమింగ్ మాత్రమే కావాలనుకుంటే మీరు వేరే ఫోన్స్ ఉన్నాయి మనకి నోకియాలోనే. 5.1 ప్లస్ ఉంది, అది రీసెంట్ సేల్లో మీకు 8,000కి లభిస్తుంది, అది ట్రై చేయొచ్చు. వద్దంటే
ఇంకా నోకియా 6.1 కూడా 1+ కూడా ఉంది. అలాగే 8.1 ఉంది, 7.1 ఉంది. ఇలా చాలా ఫోన్స్ ఉన్నాయన్నమాట నోకియావి. సో నోకియా కావాలనుకుంటే మీకు చాలా ఉన్నాయి. మిగతా కంపెనీస్ అయితే మీకు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా ఉన్నాయి మనకి. నోట్ 7 నుంచి నోట్ 7 ప్రో ఉంది, రియల్మీ 3 ప్రో ఉంది, చాలా ఉన్నాయన్నమాట. రియల్మీ 3 ఉంది. సో చాలా ఉన్నాయి. కాకపోతే ఒక మంచి బిల్డ్ క్వాలిటీ, ఒక అద్భుతమైన లుక్ ఉన్న ఫోన్ కావాలంటే మాత్రం ఈ నోకియా 4.2 మాత్రం కొనుక్కోవాల్సిందే. సో చాలా బాగుంది, చాలా క్లీన్ ఫోన్ ఇది, పర్ఫెక్ట్ ఫోన్. ఇదన్నమాట నా ఒపీనియన్స్ ఈ ఫోన్ గురించి. నేను చెప్పాల్సిన ఒపీనియన్స్ అంతా చెప్పేశాను. ఇక కొనాలా వద్దా అనేది మీ ఇష్టం అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని తెలుగు టెక్ వీడియోస్ కోసం నా పేరు ఎస్కే హుసేన్. మలుకుదాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా, బాయ్. You gotta know I'm all yours, but when I say what's that about?